పాన్ ఇండియా పుణ్యమా అని తెలుగు సినిమాలు ఇండియా వైడ్ గా దూసుకుపోతున్నాయి. ఈ రోజుల్లో భాష ఏదైనా సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా వెనుకబడ్డ బాలీవుడ్ ఇప్పుడు మళ్లీ లైన్ లో పడింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు దక్షిణాది సినిమాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది తాజాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా. మహారాష్ట్రలో ఈ సినిమా కలెక్షన్లు వేరే స్థాయిలో ఉన్నాయి. మొదటి 11 రోజుల్లోనే చావా సుమారు 186.05 కోట్ల రూపాయలు నెట్ వసూలు చేసింది. గ్రేటర్ ముంబైలో 84.86 కోట్లు, బాక్సాఫీస్ మొత్తం కలెక్షన్లలో 45% షేర్ సాధించగా మిగతా మహారాష్ట్రలో 74.66 కోట్లు రాబట్టింది. విదర్భ ప్రాంతం నుంచి 14.50 కోట్లు, మరాఠ్వాడా నుంచి 12.03 కోట్లు వచ్చాయి. ఈ కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఇదే సమయంలో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ హిందీ వెర్షన్ కూడా నార్త్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప 2 హిందీ వెర్షన్ 11 రోజుల్లో 144.33 కోట్ల నెట్ వసూలు చేసింది. అన్ని భాషల్లో కలిపి 148.61 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రాబట్టింది. గ్రేటర్ ముంబైలో హిందీ వెర్షన్ 65.91 కోట్ల రూపాయలు, అన్ని భాషలు కలిపి 68.11 కోట్లు వసూలు చేసింది. అదేవిధంగా మిగతా మహారాష్ట్రలో పుష్ప 2 54.84 కోట్ల రూపాయలు, విదర్భ నుంచి 15.64 కోట్లు, మరాఠ్వాడా నుంచి 10.02 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే చావా కలెక్షన్లు పూర్తిగా మరాఠా ప్రాంతం నుంచి వచ్చాయి. కానీ పుష్ప 2 వసూళ్లు హిందీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ భారీగా వచ్చాయి. అయితే మహారాష్ట్రలో మాత్రం చావా దూకుడును పుష్ప 2 ఆపలేకపోయింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 సత్తా గట్టిగానే ఉన్నా మహారాష్ట్రలో చావా ఆల్ టైమ్ బెస్ట్ కలెక్షన్స్ లో ఒకటిగా నిలుస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం చావా ఈ వారంలోనే మహారాష్ట్రలో 200 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లను అందుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా 500 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 360 కోట్ల రూపాయలు దాటింది.